మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ దగ్గర ఇద్దరం చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. సామాన్యుల ప్రయోజనం కోసం పౌర కేంద్రీకృత సేవలను వివరిస్తున్నామన్నారు ఏపీ మంత్రి లోకేష్. పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై ప్రస్తావించవలసిన అంశాలపై వైసీపీ ఏపీలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ చీఫ్ జగన్. ప్రపంచతత్వం, లీడర్షిప్ పై రీసెర్చ్ చేసి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ విశాఖ గీతం వర్సిటీలో జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు బాబు. దగ్గుబాటి తన తోడల్లుడు అయిన ఎన్టీఆర్ దగ్గరే ఇద్దరం అన్నీ నేర్చుకున్నట్లు చెప్పారు. రచయిత కానటువంటి రచయితగా దగ్గుబాటి పెద్ద సాహసం చేశారని కొనియాడారు చంద్రబాబు. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించను. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో విన్నామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అలాంటి గాథలను ఒకచోట చేర్చి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారన్నారు. మరింత అధ్యయనం చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలన సహా అన్ని విషయాలను రాయాలని ఆమె కోరారు. అచీవ్మెంట్స్ ఆఫ్ a highly achieving family and the members of that highly achieving family coming together. గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నింటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. But there are others who are not part of the victorious. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో, వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో ఆసక్తికర కామెంట్స్ చేశారు రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గతంలో జరిగినదంతా వదిలేస్తున్నానని చెప్పారు. చంద్రబాబుతో గతంలో వైరం నిజమేనన్నారు. కాలంతో పాటు మనము మారాలన్నారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు దగ్గుబాటి. పుస్తక ఆవిష్కరణకు వచ్చిన చంద్రబాబుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. మా అమ్మాయి చెప్తుంది, అమ్మా వచ్చేసి 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి. అరే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు, మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికాబట్టే. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి. అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఉన్నాయి స్వామి. మళ్ళీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 200కు పెంచినట్టు తెలిపారు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన మనమిత్ర తక్కువ టైంలోనే 200 సేవలు అందిస్తుందన్నారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదొక నిదర్శనమన్నారు. సామాన్యుల ప్రయోజనం కోసం పౌర కేంద్రీకృత సేవలను విస్తరిస్తుంటామని తెలిపారు లోకేష్. తాడేపల్లి వైసీపీ క్యాంప్ ఆఫీసులో నేతలతో సమావేశమయ్యారు ఆ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 10 నుంచి జరగనున్న పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడాలని ఆదేశించారు.